ఎరా డబ్బు దొరికిందా? డబ్బు కావాలా? డబ్బు కావాలా? రేయ్, గతం మర్చిపోయాను నెట్టేస్తున్నావా? అంటే ఇదంతా నటనా? నటించటం మీకే కాదు నాకు కూడా వచ్చు. ఈ 3 కోట్లు దొబ్బేసి పారిపోదాం అనుకుంటున్నారా? సార్ జరిగింది మర్చిపోండి. మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు ఇచ్చేయండి. ఈ డబ్బంతా నాదే, మీకు వాటాలు ఎక్కడ్రా? మోసం దగా. నేను డబ్బు విషయంలో బీ కేర్ఫుల్గా ఉంటాను రా. ఇంకా అర్థం కాలేదా? ఇంకా అతను గతం మర్చిపోలేదు. గతం మర్చిపోయినట్టు నటిస్తే మీరంతా నా దగ్గర వస్తారని తెలుసు, అందుకే డ్రామా ఆడాను. నా యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్! మీకు ఇంకా తిరగలేదు సార్. ఈ జాబ్ వదిలేసి మీరు సినిమాల్లోకి వెళ్ళిపోండి. మీలో మహానటుడు ఉన్నాడు సార్. నటుడు నీలో కూడా ఉన్నాడురా. నన్ను చూస్తే పారిపోయే నువ్వు నాతో కలిసి తిరిగావుగా. అయ్యో సార్, కాసేపు నన్ను వదిలేయండి. ఎరా అభిరామ్, బ్యాగ్ నీకే దొరుకుతుందన్నావు కదరా? ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా. బ్యాగ్లోని 3 కోట్లు నా దగ్గర ఉన్నాయి. మీరే ఆ బ్యాగ్ని తెచ్చి నాకు ఇస్తారు. సార్ మీరా? సార్ ఇక్కడ ఆ విషయం నేను నిన్నడగాలి. సార్ అది నాకు విషయం మొత్తం తెలుసు. అభిరామ్ చెప్పాడు. అక్కడ ఫోన్ ఉందని నీకెలా తెలుసు? ఇలాంటి అవసరం వస్తుందని ముందే ఊహించి ఫోన్ నేనే అక్కడ పెట్టా. అందుకేనా నేను గతం మర్చిపోలేదని తెలిసి నువ్వు నాతోటే ఉన్నావు? బ్యాగ్ నాకే దొరుకుతుందని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, బ్యాగ్ నువ్వే నాకు తెచ్చిస్తావు. నీ దగ్గరున్న డబ్బు బ్యాగు అభిరామ్కివ్వు. సార్ 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బు అభిరామ్దే. ఆ డబ్బు నీదా? డబ్బు నాది కాబట్టే ఇంత రిస్క్ తీసుకున్నా. ఆ డబ్బు నాదని వాడికి తెలీదు. ఆ డబ్బు సిటీలో ఉన్న వాళ్ళని బెదిరించి తెచ్చింది కదా. సిటీలో బెదిరించింది మా నాన్ననే. ఆ డబ్బు నీదే అని మాతో ఎందుకు చెప్పలేదు? డబ్బు నాదంటే మీరు వచ్చేవారే కాదు, వాటాలు పంచుకుంటామంటేనే వస్తారని నాకు తెలుసు. ఆ విషయం తెలియక విశ్వను, వజీర్ను, నివేదను అనవసరంగా చంపేశా. ఈ డబ్బు వాళ్ళ కుటుంబాలకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అభిరామ్, నీ నిర్ణయం చాలా బాగుంది. ఆ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపో. వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ప్రాణం లేని డబ్బు మనిషి ప్రాణాన్ని తీస్తుంది. డబ్బు విషయంలో అందరూ జాగ్రత్తతో ఉండాలి, లేదంటే ఆ డబ్బే మన ప్రాణాలు తీయొచ్చు. బీ కేర్ఫుల్.